రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పండు మిరపకాయలు పావు కేజీ, చింతపండు 50 గ్రాములు, కల్లుప్పు లేదా సాల్ట్ ఉప్పు 50 గ్రాములు, వెల్లుల్లిపాయలు 2, మెంతులు 1 టేబుల్ స్పూన్. మెంతులను వేపుకొని ఇలా పొడి చేసుకోవాలి. తాలింపు సామాన్లు: నూనె పావు కేజీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడుక్కుని, క్లాత్‌తో తుడుచుకుని, 1 గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత తొడిమలు తీసుకుని, ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చడి పెట్టుకున్నప్పుడు అసలు తడి అనేది మాత్రం తగలకూడదు. అలా చేయడం వలన పచ్చడి బూజు పడుతుంది. అలాగే పచ్చడి నిల్వ చేసుకున్నప్పుడు కూడా పచ్చడి మీద ఆయిల్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలా అన్ని మిరపకాయలను కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో ఈ మిరపకాయలను వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, అలాగే చింతపండును కూడా వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి. బరకగా అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా అన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లో లేదా కంటైనర్‌లో వేసుకుని 2 రోజుల పాటు నిల్వ ఉంచాలి. గాలి తగలకుండా మూత పెట్టి నిల్వ ఉంచుకోవాలి. మూడవ రోజు 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని సన్నని సెగ మీద మెంతులను బాగా వేపుకోవాలి. చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం సిద్ధం చేసి ఉంచిన పచ్చడిని జార్‌లో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులో పొడి చేసుకున్న మెంతుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మెంతుల పొడి ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా పాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకొని బాగా వేపుకున్న తరువాత ఆవాలు, అలాగే సాయి మినపప్పును వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని, తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపును ఇలా సిద్ధం చేసుకుని చల్లారిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ పచ్చడిలో ఈ తాలింపును కలుపుకోవాలి. తాలింపును వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. అలా వేయడం వలన మెంతుల పొడి వేసాం కాబట్టి చేదుగా అవుతుంది. అందువలన చల్లారిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు పచ్చడిని ఒకసారి మొత్తం నూనె అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక జార్‌లో భద్రపరుచుకుని ఆ పచ్చడి పైన ఆయిల్ ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే గాలి వెళ్ళకుండా మూత గట్టిగా పెట్టుకోండి. ఈ పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా! టేస్టీ ఎంతో రుచిగా ఉండే పండుమిరపకాయ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.